నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. అద్దెకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అనమ్యని వెంకటరావు మాట్లాడుతూ సమానత్వానికి ప్రతీకగా సమాజ మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని, ఆయన వ్రాసిన రాజ్యాంగం కులానికి మతానికి సంబంధించినది కాదని అందరికీ వర్తించే విధంగా ఉందన్నారు. అసమానత్వాలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేతగా గుర్తింపు తెచ్చుకొని భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన మహాదేవిగా అంబేద్కర్ నిరూపించుకున్నారని వెంకటరావు తెలియజేశారు. అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన ఇవాళ మన దేశంలో దేశ రాజ్యాంగ రచనలో దేశంలో ఉండేటువంటి ఇప్పుడే మన రమేష్ గారు చెప్పినట్లు దేశంలో ఉండేటువంటి లౌకిక సంబంధాల రక్షణ, ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాథమిక హక్కులు, ఓటింగ్ హక్కు, ప్రజాస్వామిక హక్కు, 3 రకాల స్వతంత్రాలు, వాక్ సభ పత్రికా స్వతంత్రాలు, వీటన్నిటినీ కూడాను భారతదేశం మనం రచించుకున్నటువంటి ఒక దృఢమైనటువంటి మహత్తరమైనటువంటి రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ హక్కుల్ని ప్రజలు పొందగలుగుతున్నారు. ఆయన దేనికోసం జీవితం మొత్తం ఆయన ఉద్యమం చేశాడు, పోరాడాడు. దానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు ఈ వ్యవస్థలో వచ్చినాయి. ఇంకా రావాల్సినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. ఆర్థిక సంబంధాల్లో మార్పులు రావాలి, రాజకీయ సంబంధాల్లో మార్పులు రావాలి, పరిపాలనలో మెజారిటీ వర్గాల ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడు మాత్రమే అంబేద్కర్ అనుకున్నటువంటి ఈ రాజ్యాంగం యొక్క సారాంశం కానీ ప్రజాస్వామ్యం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తి కానీ మనకి లభిస్తుంది. దానికోసం అంబేద్కర్ జీవితాన్ని ఆయన ఎక్కువగా చదువుకోవడమే కాక జీవితం మొత్తం పత్రికా రంగంలో పనిచేయడం, జీవితం మొత్తం ఒక రకమైనటువంటి పేదరికంలో గడపడం, అనేక రకమైనటువంటి కోణాల నుంచి అంబేద్కర్ ఉన్నతంగా మనకు కనిపిస్తాడు. అంబేద్కర్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలా. మిగతా వర్గాలు కూడాను అంబేద్కర్ దేనికోసం తప్పించాడో, దేనికోసం పోరాడాడు, ఆ సారాంశాన్ని అర్థం చేసుకొని ఆ మార్పులు ఈ వ్యవస్థలో రావడానికి కృషి చేయాలా. దానికోసం మనం మేధావులను గుర్తించాలా, గౌరవించాలా, జయంతులు వర్ధంతులు చేసుకుంటూ మననం చేసుకోవాలా. ఈ యుగపు సూర్యుడు, భారత రాజ్యాంగ నిర్మాత, యావత్ భారత పౌరుల యొక్క ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని అద్దంకిలోని బంగ్లా రోడ్లో గల వారి కాంస్య విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరపడం అనేది మన బాధ్యత. అందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కొందరివాడిగా కొంతమంది అపోహ పడుతున్నారు, తప్పు మార్గంలో దాన్ని తెలియజేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన అందరి వారు, అందరి యొక్క సమాన హక్కుల కోసం, దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశ లౌకిక వాదం కోసం, ప్రజా సంక్షేమం కోసం, సమైక్యత కోసం ఆయన రాజ్యాంగాన్ని చాలా బలిష్టంగా రాశారు. ఎంతో మంది మతోన్మాదులు, కులోన్మాదులు, తీవ్రవాదులు, అనేక రకాలైనటువంటి శక్తులు ప్రయత్నించినప్పటికీ ఈ రోజుకి భారతదేశంలో రాజ్యాంగ సంక్షోభం రాకుండా దృఢమైన రాజ్యాంగాన్ని రచించి యావత్ భారత పౌరుల యొక్క సుభిక్షమైనటువంటి స్థిరమైనటువంటి జీవితానికి ఆయన పాటుపడినందుకు ప్రతి భారతీయ పౌరుడు ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం మన బాధ్యతగా భావిస్తున్నాము. ఇందుకు సహకరించి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
నుంచి జనవరి 8వ తేదీ వరకు అద్దంకి మండలంలోనే ఉన్న 26 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం, కొంగపాడు గ్రామాలలో శుక్రవారం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, రెవెన్యూ శాఖ సిబ్బంది హాజరయ్యి ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి చిన్న చిన్న సమస్యలు స్పాట్ లో పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ ప్రజలకు ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు రోజుకి 2 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజలకు ఉన్న భూ సమస్యలు తెలుసుకొని చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నారని, పాస్ పుస్తకాలు, రీసర్వే, ఇతర పెద్ద సమస్యలు ఉంటే ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్తున్నారని శ్రీచరణ్ పేర్కొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రెవెన్యూ సదస్సులు. ఈ సభలు చివరిగా 2017 సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మళ్ళీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా ఆ బిల్లు చుట్టూ తిరగకుండా మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలోనే సమస్యలు పరిష్కరించాలనేది వారి యొక్క ప్రధాన ఉద్దేశం. కావున గ్రామాల వారీగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సుల్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజు గారు, నేను, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిజిస్ట్రేషన్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో అనుసంధానమైన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా ఈ సభకి హాజరవుతారు. ఈ ఊరికి సంబంధించిన భూ సమస్యలు, ఈ పట్టదారు పాస్ పుస్తకాల్లో ఏదన్నా విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, ఏదన్నా భూములు కావాలన్నా, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు కావాలన్నా, ఊళ్ళో ఏదైనా ఆక్రమణలు ఉండి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, మీకు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా మీకు ఏ సమస్య ఉన్నా మీరు తెలియజేసుకోవచ్చు. మీరు అర్జీ రూపంగా ఇస్తే మీకు కంప్యూటర్లో నమోదు చేసి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సోమవారం PGRS అంటే మనకి ఏదన్నా సమస్యలు ఉంటే ఒక ఫిర్యాదు చేయడానికి జిల్లాకి వెళ్ళి బాపట్ల కలెక్టర్ గారికి చాలా మంది ఇస్తుంటారు. బాపట్ల కలెక్టర్ గారికి కానీ, సీఎం పేసీ కానీ, అలాగే మంత్రి గారి దగ్గరికి కానీ, ఇలా ఇదే రకరకాల మాధ్యమాల ద్వారా మీరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంత దూరం కూడా పోకుండా ఇప్పుడు ఈరోజు ఈ ఊరికి మేము అందరం వచ్చాము. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు ఇస్తే ఈ సోమవారం బాపట్ల కలెక్టరేట్కి వెళ్ళినా, సీఎం గారి పేసీకి వెళ్ళినా, మినిస్టర్ గారి పేసీకి వెళ్ళినా, ఎక్కడైతే ఎలా అయితే కంప్యూటరీకరణ చేసి రసీదు ఇస్తారో అదేవిధంగా మీకు ఇక్కడ కూడా రసీదు ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటరైజ్ చేసి మీ కంప్యూటర్ రసీదు ఇస్తాము. మీ సమస్య 8 రోజుల్లో పరిష్కరించగలుగుతాము ఇస్తాము. ఇప్పుడు పరిష్కరించగలిగే సమస్య అయితే ఇక్కడే పరిష్కరిస్తాము. ఈ రోజున మీకు పట్టాదారు పాస్ పుస్తకం కానీ, ఇతర సర్వే సమస్య కానీ ఏదున్నా కానీ ఈ రోజు దరఖాస్తు చేసుకునే వాళ్ళు అంటే మనం సచివాలయంకి వెళ్ళి పాస్ పుస్తకానికి ఫీజు కానీ నమోదుకి ఫీజు కడతాము. ఆ ఫీజుతో కూడా మీకు ఈ రోజున దరఖాస్తు చేసుకుంటే ఆ ఫీజు కూడా మీకు ఈ రోజు ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తెలపండి. మేము మధ్యాహ్నం వరకు ఉంటాము. మధ్యాహ్నం కొంగపాడు ఉంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, గ్రామానికి సంబంధించి ఎవరైనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం చాలా అభివృద్ధి దశగా పయనిస్తుంది. దేవాదాయకు సంబంధించినటువంటి ఏ అర్జీలు కూడా కొంగపాడులో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో రాలేదు. వచ్చినట్లయితే వెంటనే పరిష్కరించగలవాళ్ళు. పోతే రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సదుపాయాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకొని వారి సమస్యలు పరిష్కరించుకోవాల్సింది కోరుతున్నాం. మాకు న్యాయం చేయండి సార్. మేము అదే రిక్వెస్ట్ అడుగుతున్నాం సార్. ఎందుకంటే అది మా బాధ. 10 నెలల నుంచి మేము అనుభవిస్తున్నాం. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకని చెప్పేసి లేదు వాళ్ళు ఏదో ఆవేశంగా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. మా వాళ్ళు మా చుట్టాలు కాబట్టి. అవును, ఓకే సార్, మంచిది, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఆఫీసర్ గా మీరు పెట్టారు కాబట్టి మేము అక్కడి నుంచి వచ్చి మీకు అర్జీ పెట్టుకున్నాను. ఇదిగో సార్, అంటే చాలా బాధపడి మీ ముందర అలా చెప్తున్నాను సార్. అంత తప్పితే ఏమి లేదు. ఫెన్సింగ్ వేసుకుంటే ప్రాబ్లం అయింది కదా. ఊళ్ళో మనం కొడతారండి. అందులో మా ఊళ్ళో మంచి వాళ్ళు కాదు, దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు నేను ఒక్కనే వంట ఇప్పుడు ఊర్లో దౌర్జన్యం చేస్తారు.
కాదు, ఈ భూమి మీద అయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారని నేను ఒప్పుకుంటారా? అలా కాదండి, ఇప్పుడు పోతున్నారు, నేను కాదనుకోలేదు. ఆల్రెడీ వచ్చేసి నేను మినిస్టర్ గారితో కూడా నేను కలిశాను. నేను చెప్పేది వినాలి. ఇప్పుడు మీ భూమి వేరే వాడు ఆక్రమించుకున్నాడు, అట్లాంటి దొంగలు ఆక్రమించుకున్నారు చేయడం. మీ భూమి మీద వస్తున్నప్పుడు దాన్ని మీరు కాపాడుకోవాల్సిన వయసు మీదే కదా. నా భూమి కొంతమంది రైతులు ఆక్రమించుకున్నారు, దానికి కూడా ఎవరి భూమిలో కథమంది సామాన్యం మధ్యలో అనుకోండి. మీకు వేరే చోట చూపిస్తా, విధానం కావాలి, ఎవరికి కావాలి కాదండి. ఊళ్ళో రిక్వైర్మెంట్ ఉందని చెప్తే నేను చూస్తాను. కావాలి చూడండి. పంచాయత్ సెక్రటరీ గారు విద్యార్థులు చిన్న వయసు నుంచే పర్యావరణం పరిరక్షణపై దృష్టి పెట్టాలని, ప్రస్తుత కాలంలో పెద్దలు పర్యావరణం పరిరక్షించకపోయినా విద్యార్థులైనా పరిరక్షించాలని బుద్ధిస్ట్ సొసైటీ అద్దంకి శాఖ అధ్యక్షులు తాళ్ళూరి బాబురావు అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి పురస్కరించుకొని శుక్రవారం గత నెలలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలు అయిన వారికి బాబురావు, ఎంఈఓ గంగాధర్, దేవపాలన వెంకటరావు, చంద్రమౌళి, మాలాది శ్రీనివాసరావు కలిసి 5,000, 3,000, 2,000 రూపాయలు చొప్పున నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులందరూ ఎంతో చక్కగా పర్యావరణ పరిరక్షణ గురించి వ్రాశారని, వారికి తెలియని అంశాలు కూడా విద్యార్థులు వ్యాస రచనలో వ్రాసి చూపించారన్నారు. నేను ఇది ఎన్నుకున్నది ఏంటంటే మనకి పర్యావరణం చాలా ఇంపార్టెంట్. మనం పర్యావరణాన్ని కాపాడుకోకపోతే సునామీలాగా వెళ్ళిపోతాం. అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. మన ఇంట్లో నేను ఎక్కడున్నానో, నా భార్య ఎక్కడుంటుందో, నా పిల్లలు ఎక్కడుంటారో కూడా తెలియదు అనమాట. అటువంటి పర్యావరణం అనేది మనం చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నాం. అందువల్ల ఇది పిల్లలందరూ తెలియాలని పెద్దవాళ్ళకి చెప్పినా వినేటట్టుగా లేదు, పెద్దవాళ్ళు వయసుకు చెప్పినా వినేటట్టుగా లేదు. మీరు స్టూడెంట్స్ చాలా వింటారని ఆశతోటి ఇది నేను పెట్టాను. ఇంకొకటి, ఈ పిల్లలు ఎంత బాగా రాశారో చెప్పడానికి వీల్లేదండి. నేను చదివానండి ప్రతి పేపరు, ఒకరి నుంచి ఒకరు నాకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు మీరు నాకు నేర్పించారు. అంటే మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏందయ్యానంటే బౌద్ధంలో వచ్చేసి సార్లు కూడా చెప్పారు, అది పర్యావరణ బుద్ధుడు కాకతీయమో ఏమో నాకు తెలియదు, కానీ బుద్ధుడు పుట్టడం, ధర్మచక్ర ప్రవర్తన చేయటం, చనిపోవటం అన్ని పర్యావరణంలోనే జరిగింది. ఆ చెట్టు కింద జరిగింది అన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి బుద్ధుడు. కానీ మనం చెట్లు నరికే ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఒక ఆయన బుద్ధుడు ఆచరించే ఆయన చెట్టు ఇంటి ముందు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆయన చెట్టును నరకాల్సి వచ్చిందంటే అతను ఇల్లు కట్టుకోవడమే మానేశాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనం పర్యావరణం చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ బాగా అసలు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఈ పిల్లలకి ఇంత పరిజ్ఞానం ఉందా అనే ఆశ్చర్యం వేసింది. ఒకరి పిల్లలకి ఒకళ్ళు దాన్ని సెలెక్ట్ చేయడం కూడా నేను చూసిన తర్వాత, నేను వెంకటరావు గారు అనే ఒక ఆయన సార్కి ఇచ్చాను. ఆయన కూడా చూసి నేను ఏమి కొన్ని గుర్తులు పెట్టుకున్నానో అయ్యే ఆయన సెలెక్ట్ చేశాడు. అందువల్ల మేము చాలా ప్రకటనగా చేశాము. ఇక పరీక్ష రాని వాళ్ళకి, ప్రైజులు రాని వాళ్ళకి ఏదో నిరుత్సాహపడద్దు, ప్రతి ఒక్కరు బాగా రాశారు. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గౌతమ బుద్ధుని బోధనలు మరియు చరిత్రలో అందరం గుర్తుంచుకోవాల్సిన అంశాలు, మరి ఇవన్నీ అంబేద్కర్ గారు కూడా ఇవి పాటించారు. మరి ఇటువంటి బోధనలు మీరు చిన్న వయసు నుంచే మనం ఆ బోధనలు మనం ఈ చరిత్ర పాఠ్యాంశాలతో పాటు ఇవన్నీ తప్పనిసరిగా మనం తెలుసుకొని మన జీవన విధానంలో అనుసరిస్తే మనం అందరం కులాలు మతాలకు అతీతంగా మరి మంచి భావనలతోటి మరి ఉత్తమ సిటిజన్లుగా, ఉత్తమ పౌరులుగా మరి మన భారతదేశం గర్వపడే విధంగా మనం తయారు కావచ్చు. మరి ఈ బోధనలు మరి వీటి కోసం మర్చిపోకుండా
మరి వ్యాసరచన పోటీలు నిర్వహించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి బాబురావు గారికి, అలాగనే మన ఈ ఆర్గనైజేషన్కి, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్కి మరొకసారి మండల విద్యాశాఖ తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి విద్యార్థులు అందరూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో మరి ఈ భావనలు మర్చిపోకుండా ఇవన్నీ మరి అన్ని పాఠశాలల్లో మరి విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఇవన్నీ మనం తెలుసుకొని మన పాఠ్యాంశాలతో పాటు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మరి ఇవన్నీ మన జీవన విధానంలో పాటిస్తారని ఆశిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, ఆయన ఆశయ సాధన కోసం అంబేద్కర్ వాసులు కృషి చేస్తున్నారని శాంసన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మాన మహానాడు దళిత ప్రజల సంఘం ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి సంఘ నాయకులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి రాజ్యాంగ నిర్మాత అయ్యారని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు బడుగు బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని శాంసన్ తెలియజేశారు. భారతదేశ ప్రపంచ చరిత్రలో ఈరోజు డిసెంబర్ 6 ప్రపంచ జ్ఞాని అస్తమించిన రోజు. కానీ కోటాను కోట్ల మంది భారతీయులకు ప్రతి క్షణం గుర్తించుకోదగినటువంటి శుభ పరిణామం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత రాయబడినటువంటి భారత రాజ్యాంగ ప్రకారం కోట్ల మందికి ఆయన హక్కులను కల్పించినటువంటి యోగ్యత, భాగ్యము, ధన్యత, ఘనత కోటాను కోట్ల మంది చేసుకున్నటువంటి పుణ్యం. అయితే అటువంటి శ్రేష్టమైన, ప్రతిష్ఠితమైనటువంటి, పవిత్రమైనటువంటి రాజ్యాంగ గ్రంథము కుల మతాలకు తారతమ్యము లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో ప్రతి ఒక్క పౌరుడికి గొప్ప దైవ సంభూతమైనటువంటి గ్రంథముగా దాన్ని లిఖింపజేయటం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అదే పార్టీ అన్నమాట. అయితే ప్రతి ఒక్క సామాన్యం నుంచి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి అందరికీ కూడా సమానమైనటువంటి ఫలాలను అందించాలి. స్వతంత్ర ఫలాలు, అదే రాజ్యాధికార ఫలాలు, ఆర్థిక పరమైనటువంటి ఫలాలు, సాంఘిక పరమైనటువంటి సమానత్వము, సో అందరికీ సమానమైనటువంటి హక్కుల్ని కల్పించినటువంటి దాత, ప్రదాత, గొప్ప భావి భారత భాస్కరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. అందరికీ జై భీములు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నా సోదరులందరికీ జై భీములు. ఎవరైతే స్కూల్ బయట పెట్టి, వరండాలో పెట్టి, నువ్వు మా రూమ్లోకి వస్తే మా బాక్సులు మైలపడతాయి, మేము మైలపడతాం అన్నారో అలాంటి వాళ్లే పిలిచి నువ్వు రాజ్యాంగం రాయ్యా అనే స్థితికి వచ్చిన బిఆర్ అంబేద్కర్ అంటే అది ఆయన సత్తా. కులం కంటే, మతం కంటే వెనకబడిన బట్టి కష్టపడి చదివి క్రమశిక్షణతో ఎదిగి ఆశ పడకుండా, సొంత ఆస్తి చూసుకోకుండా, స్వార్థం చూసుకోకుండా, పిల్లలు చనిపోతున్నా కూడా భారతదేశంలో మబ్బు కింద పుట్టిన ప్రతి ఒక్క మనిషి సమానమే, ఎవడో ఎక్కువ కాదు, ఎవడో తక్కువ కాదు అని రాజ్యాంగాన్ని లిఖించి ప్రపంచంలోకెల్లా పెద్ద రాజ్యాంగాన్ని రాసి, ఈ రోజు ఇందాక తమ్ముడు చెప్పాడు, అనేక దేశాల్లో ఒడిదుడిపోతున్నాయి రాజ్యాంగం వల్ల. భారతదేశంలో రాజ్యాంగం ఒక్క ఒడిదుడిపోటు నాకు రావట్లేదు. కారణం ఆయన ఆలోచన, ఆయన మేధావుతనం,
ఆయన ముందు చూపు ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలతో కూడిన ఈ రాజ్యాంగాన్ని రాయాలంటే చాలా కష్టం. ఆయన ఎంతో కష్టపడి దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి భారతదేశం కోసం, భారతదేశంలో ప్రజల కోసం, భారతదేశంలో ఎవరైతే డిప్రెస్డ్, ఎవరైతే ఆ రోజు అణిచివేయబడుతున్నాడో వాళ్ళ కోసం రాజ్యాంగం రాశాడు. ఒక కులం లేదు, ఒక మతం లేదు. బ్రాహ్మణ దగ్గర నుంచి కూలి పని చేసుకునే పేదవాడు వరకు అందరికీ సమానంగా జరగాలి, సమాన ఓటు హక్కు కావాలి, సమాన వాటాలు కావాలి, ఆస్తిలో వాటా, అన్నిట్లో స్త్రీలకు సమాన వాటా, కూలీలకి, శ్రామికులకి అందరి కోసం పోరాడి రాజ్యాంగం రాసిన మహానుభావుడు మన బిఆర్ డాక్టర్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ ని మనం నివాళులర్పించడం అంటే మనం ఇంకా చాలదు, ఎంతైనా నివాళులర్పించిన త్రాగునీటిలో ఫ్లోరైడ్ సమస్యలు లేకుండా చూసుకుంటే ఫ్లోరైడ్ బారిన పడకుండా ఉంటారని జిల్లా ఫ్లోరైడ్ నోడల్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం అద్దంకి మండలం ధర్మవరం, గోపాలపురం గ్రామాలలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఫ్లోరోసిస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ ఉంటే రక్త సమస్యలు వస్తాయని, అంతేకాకుండా దంతాలు రంగు మారటం జరుగుతుందని అనిల్ కుమార్ చెప్పారు. ఫ్లోరోసిస్ వ్యాధి చిన్న వయసు నుంచి వస్తుందన్నారు. అద్దంకి శ్రీ చైతన్య స్కూల్లో నవంబర్ 27వ తేదీన అద్దంకి బ్రాంచి స్థాయిలో 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు రేస్ టెస్ట్ నిర్వహించగా ప్రథమ బహుమతి 40 మంది విద్యార్థులు, ద్వితీయ బహుమతి 42 మంది విద్యార్థులకు, మూడవ బహుమతి 37 మంది విద్యార్థులు గెలుపొందగా శుక్రవారం వీరిని ప్రధానోపాధ్యాయులు రవీంద్ర, అంజుమ్ ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. అలాగే శుక్రవారం స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా 1290 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 224 మంది విద్యార్థులు కంటి లోపల సమస్యలు ఉన్నట్లు కంటి వైద్య నిపుణులు గుర్తించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ను కొనియాడారు. అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రోటరీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బహుజన సమాజ పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లా రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని తెలియజేశారు. అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి దేశం కోసం ఎంతో పాటుపడి రాజ్యాంగాన్ని భారత దేశాన్ని ఎంతో
ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.